చేప కోసం పక్షుల గొడవ. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక చిచ్చుకాకి ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి నివసిస్తుంటే చిచ్చుకాకి తన కొడుకు చిన్ను కాకితో ఉంటుంది. వీరిద్దరి కుటుంబాల మధ్య చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతుంటాయి. మాటల యుద్ధాలు, పంతాలు, పట్టింపులు వీరిద్దరి జీవితంలో సర్వసాధారణమే. వీరి గొడవల వల్ల అటుపక్క ఇంట్లో ఉండే చోటు చిలుక, తన కొడుకు బన్ను చిలుక కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా ఒకరోజు రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో నీళ్లు నిండిపోతాయి. తెల్లవారి లేచి చూస్తే గొడవ పడే పక్షులందరికీ ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. అమ్మా అమ్మా చూడు, బయట ఎంత వర్షం పడిందో, నీళ్ళన్నీ మన ఇంటి దగ్గర నిండిపోయాయి. చూశాను బుచ్చి, ఈ వర్షం ఆగదనుకుంటా. ఈ నీళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి. అమ్మా అమ్మా చూడు, మన ఇంటి ముందు చేప, ఒక పెద్ద చేప ఉంది అని కేకలు వేస్తుంది. బుజ్జి పిచ్చుక కేకలు విని తుని పిచ్చుక బయటకొచ్చి చూస్తుంది. ఇంటి ముందు నీళ్లలో ఒక పెద్ద చేప గెంతుతూ కనిపిస్తుంది. ఆమె ఆశ్చర్యంతో నోరు తెరుస్తుంది. అదే సమయంలో ఈ గొడవకు అంకురార్పణ చేసేలా చిచ్చుకాకి కూడా బయటకొస్తుంది. ఏయితోనే, నీ ఇంటి ముందు అంటున్నావేంటి? ఆ చేప నాది అని అరుస్తుంది. ఏంటి నీదా? నా ఇంటి ముందుంది. నా కళ్ళతో నేను మొదట చూశాను, అందుకే అది నాది అని జవాబిస్తుంది. నేను నా కళ్ళ ముందున్న చేపను చూశాను, అందుకే అది నాది. చిన్న చిన్న విషయాలకి నీతో గొడవ పడడం నాకు అలవాటైపోయింది. కనీసం దీనికైనా మంచి మనసుతో ఊరుకో. నేనా ఊరుకోవాలి? నేనెందుకు ఊరుకోవాలి? ఆ చేప నాది. నీది కాదు, ఆ చేప నాది. నేను ఆ చేపతో చేపల పులుసు వండుకుని తింటాను. నిన్ను చూడ్డానికి నేనేమీ పని లేక రాలేదు. ఆ చేప నాది, నేను చేపల పులుసు వండుకుంటాను. అలా వారు గొడవ పడుతుంటే ఇంట్లో ఉన్న బుజ్జి పిచ్చుక మరియు చిన్ను కాకి కూడా బయటకొస్తారు. అమ్మా అమ్మా గొడవ ఆపు, ఆ చేపని నేను చూశాను. నాకు బాగా చేపలు కూడా తినాలని అనిపిస్తుంది, అది నాకివ్వు. నువ్వు నా చేపనివ్వకు. నువ్వు ఆ చేపను పట్టుకొని నాకు చేపల పులుసు వండుకొని పెట్టు. నేను చేపల పులుసు వండుకోవాలని అనుకుంటే అది నాది. ఆ చేపని నేను చూశాను. చూడు బుజ్జి, నువ్వు అడిగినంత మాత్రాన నా కూరను నేను ఎవరికి ఇవ్వనులే. అమ్మా, నేను అడిగింది నాకే కదా, వేరే వాళ్ళకి కాదు. నేను చాలా రోజుల నుండి చేపల కూర తినాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు వండుకొని పెట్టాలి. ఓహో, నువ్వు తినాలని అడిగితే తుని వండుకొని పెట్టాలా? మా ఇల్లు నీ ఇంటి ముందున్నట్లు ఆ చేప మా ఇంటి ముందే ఉంది, అందుకే నేను వండుకొని పెడతాను. అది నాది, నా చేప నాది. అలా తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక, చిచ్చుకాకి, చిన్ను కాకి నలుగురు గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవలో ఉన్న చేపను కూడా పట్టుకోవడానికని ప్రయత్నిస్తారు. వీరి గొడవ విని పక్కింట్లో ఉన్న చోటు చిలుక, బన్ను చిలుక కూడా బయటకొస్తారు. తుని పిచ్చుక, చిచ్చుకాకి గొడవను చూసి ఆశ్చర్యపోతారు. వారు దేనికోసం గొడవ పడుతున్నారో తెలుసుకోవడానికని దగ్గరికి వెళ్తారు. అమ్మా అమ్మో చూడు, వాళ్ళంత గొడవ పడుతున్నారు. నువ్వు మధ్యలోకెళ్ళి ఆ గొడవ ఆపు. ఎంత గొడవ పడుతున్నారో కదా, దేనికోసమో తెలియదు. నేను వారి గొడవ ఆపడానికి మధ్యలోకి వెళ్తాను. చూడు చూడు, ఈ చిచ్చుకాకి గొడవ పడుతుంది. మా ఇంటి ముందున్న చేపను నాది అంటుంది. ఏయ్, నాది కాదు అంటున్నావేంటే? అది నాదే. నువ్వెందుకు గొడవ పడుతున్నావు? అయ్యో, మీ గొడవలన్నీ ఆపండి. ఈ వర్షంలో, ఈ చల్లని వాతావరణంలో మీకు పని లేక ఇలా గొడవ పడుతున్నారు. చిన్నపాటి వర్షంలో నేను ఇంట్లోనే వంట చేసుకుని హాయిగా వండుకోవాలనుకుంటున్నాను. అలా కాదు, నేను నా కళ్ళతో చూశాను కాబట్టి ఆ చేప నాది, నేను వండుకోవాలి. మీరు అలా గొడవ పడకండి. ఆ చేపను చూస్తే నాకే ఆశగా ఉంది. చూడు చోటు, ఆ చేప నాది. నువ్వు ఆ చేపను తీసుకోకు. నేను ఆ చేపను ఎందుకు తీసుకోవాలి? ఆ చేప నాది, నేను మొదట చూశాను కాబట్టి అది నాది. చిచ్చుకాకి, తుని పిచ్చుక ఆశ్చర్యపోతారు. చోటు చిలుక కూడా తమతో గొడవలో చేరడంతో ఆ ఇద్దరు గొడవను ఆపి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. చోటు, నువ్వు కూడా గొడవలో చేరిపోయావా? ఆ చేప మాది. అవునవును, నేను మొదటి నుండి అనుకున్నాను ఆ చేప నాదని. నువ్వు కూడా వద్దు అనుకుంటే ఆ చేప నాదే. మధ్యలో నువ్వు రావడం ఏమిటి? నేను మొదటి నుంచే ఈ చేపను చూస్తున్నాను. నాకు కూడా చేపల పులుసు తినాలని అనిపిస్తుంది. నేను పట్టుకోవాలని అనుకుంటున్నాను. ఆ చేప నాది. వారు గొడవ పడుతుంటే అటుగా కుహుబాతు వస్తుంది. కుహుబాతు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని మనస్తత్వం కలది. కుహుబాతు తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక గొడవని చూస్తుంది. వీరిని చూస్తుంటే ఇక్కడే ఇబ్బందులున్నట్లు తెలుస్తుంది. ఏమీ పని లేక గొడవలు పడుతున్నారని అనిపిస్తుంది అని అనుకుంటుంది. తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుకని చూసి కుహుబాతు నవ్వుకుంటుంది. వారు ముగ్గురు దేనికోసమో గొడవ పడుతున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్తుంది.
మీరు ముగ్గురు దేనికోసమో గొడవ పడుతున్నారు? గొడవలు ఎందుకు పడుతున్నారు? ఈ వర్షంలో ఆ చేపను వండుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చూడు కుహు, ఈ చిచ్చు చోటు ఇద్దరు కూడా ఆ చేపను పట్టుకోవాలని అనుకుంటున్నారు. అవునవును, అది నాది. నేను మొదటి నుంచే చూశాను కాబట్టి అది నాది. ఏంటి మీ ముగ్గురు మధ్యలో గొడవ? ఆ చేపను మొదట నేను చూశాను కాబట్టి అది నాది. అలా చిచ్చు కాకి, తుని పిచ్చుక, చోటు చిలుక మధ్య గొడవ పడుతుంటే కుహుబాతు నవ్వుకుంటుంది. అయ్యో, ఆ చేప ఒకటే ఉంది, మీరు ముగ్గురున్నారు. ఆ చేపను ఎలాగైనా వండుకుని తింటే మీ గొడవలు ఆగిపోతాయి కదా. అవును కుహు, ఆ చేపను ఎలాగైనా వండుకొని తింటే బాగుంటుంది. అలా కాదు, ఆ చేపను వండుకుని తింటే అది సరిపోదు. అందుకే ఆ చేపను ముక్కలు చేసి వండుకుంటే ముగ్గురికి సరిపోతుంది కదా. ఈ ఆలోచన బాగుంది. ఆ చేపను 3 ముక్కలు వేసి వండుకుంటే మీరందరూ ప్రశాంతంగా తిని గొడవ ఆపేస్తారు. మంచి ఆలోచన చెప్పావు కుహు. నాకు ఆ చేప పులుసు తినాలని అనిపిస్తుంది. దానిని ముక్కలుగా చేసి వండుకుంటే బాగుంటుంది. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ముగ్గురు గొడవను ఆపేస్తారు. కుహుబాతు ఇచ్చిన సలహా మేరకు ఆ చేపను 3 ముక్కలు చేస్తారు. తుని పిచ్చుక ఆ చేపను వండుకోవడానికని తన ఇంటికి వెళ్లి వంట పూర్తి చేస్తుంది. చిచ్చుకాకి, చోటు చిలుక, తుని పిచ్చుక ఇద్దరు కలిసి ఒకే చోట కూర్చుని భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటారు. ఈ గొడవ వల్ల చిచ్చుకాకి, తుని పిచ్చుక స్నేహితులుగా మారుతారు. చూసావా, గొడవలు పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. మీరందరూ కలిసి భోజనం చేసుకుంటే మీ స్నేహం పెరుగుతుంది. అలా తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక మంచి స్నేహితులుగా మారుతారు. తుని పిచ్చుక, చిచ్చుకాకి మధ్య ఉన్న గొడవకు బదులుగా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. తుని పిచ్చుక చాలా పేదది. ఎప్పుడూ కష్టపడుతూ ఇంటిని పోషిస్తూ ఉంటుంది. వాళ్ళది చాలా చిన్న ఇల్లు. ఆ ఇంట్లో పెద్దగా వసతులేమీ ఉండవు. అయినా కాని తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇద్దరూ ఉండడానికి ఆ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కాని సరిపెట్టుకుని జీవిస్తూ ఉంటారు. వర్షాకాలం వస్తూ ఉండడంతో ఇద్దరూ చాలా భయపడుతూ ఎలా ఉంటుందోనని కంగారు పడుతూ ఉంటారు. అలా కష్టంగా వాళ్ళ జీవితాన్ని ఆ ఇంట్లోనే దారి లేక గడుపుతూ ఉంటారు. బుజ్జి పిచ్చుకకి మాత్రం ఒక మంచి ఇల్లు ఉంటే బాగుంటుందని ఆశగా ఉంటుంది. అమ్మా, వర్షాకాలం రాబోతుంది కదమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం బుజ్జి? ఏం చేయడానికి మనకి దారి లేదు. ఇల్లు సరిగ్గా లేదు కదా. ఇంట్లో అక్కడక్కడ నీళ్లు పడే అవకాశం ఉంది. ఉన్నా కానీ ఏం చేస్తాం బుజ్జి? అలా గడవడమే. అమ్మా, మనం ఎప్పుడు మన ఇల్లు మంచిగా చేసుకోగలం? డబ్బులుంటే చూద్దాంలే బుజ్జి. మనం ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఇంకా మన ఇంటికి ఎవరైనా వస్తే ఇంట్లో ఉండడమే కష్టం. అవును బుజ్జి, అది కూడా నిజమే. కానీ మన ఇంటికొచ్చే వాళ్ళు ఎవరున్నారు? అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక పనులు చేస్తే ఆ వచ్చిన డబ్బులతో తన ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకోవడానికని కాదు కదా, బాగు చేయించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వర్షాలు తొందరగా రాకపోతే అదే చాలమ్మా. అవును బుజ్జి, ఇప్పటికైతే వర్షాలు లేవు కదా, ఇంకదేం పట్టించుకోకలే. అవును, నిజమేనమ్మా. సరే, వంట చేసి ఆకలిగా ఉంది. నీ వల్లే ఆలస్యమైంది. సరేలే అమ్మా, నువ్వు వంట చెయ్యి, నేను అయితాను. బుజ్జి పిచ్చుక అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని పిచ్చుక వంట చేస్తూ వాళ్ళ ఇల్లు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాని తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. నా దగ్గర డబ్బులుంటే కొంచెం పెద్దిల్లైనా కట్టుకునే వాళ్ళం. ఈ ఇంట్లో మా ఇద్దరికి ఉండడమే ఇబ్బందిగా ఉంది. అయినా కాని బుజ్జికి నా పరిస్థితి తెలిసి ఎప్పుడూ ఏమీ అడగదు. ఏదో ఒకరోజు ఇల్లు కట్టుకోవాలి అంతే, అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అలా అనుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షాలు కూడా వచ్చే విధంగానే ఉంటాయి. అప్పుడే బుజ్జి పిచ్చుకని తుని పిచ్చుక సరుకులు కని పంపిస్తుంది. అనుకోకుండా తుని పిచ్చుక చుట్టాలైన చిచ్చుకాకి, తన కొడుకు చిన్నుకాకి, అలాగే మహిగ్రద్ద తుని పిచ్చుక వాళ్ళ ఇంటికొస్తారు. ఆ చిచ్చు, మహి, మీరేంటి అనుకోకుండా ఇలా వచ్చారు? ఏ తుని, చెప్పకుండా వచ్చామని తిట్టుకుంటున్నావా ఏంటి? అయ్యో, అలా ఎందుకు తిట్టుకుంటాను మహి, మీరొస్తారని అనుకోలేదు కదా, ఒక్కసారిగా ఆశ్చర్యపోయానంతే. ఏం లేదులే తుని, సరదాగా వచ్చామంతే. ఎప్పటి నుండో వద్దామని అనుకున్నాం, ఇప్పుడు కుదిరిందంతే. పోనీలేండి, బాగానే వచ్చారు. అలా అందరూ క్షేమ సమాచారాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే బయట చినుకులు మొదలవుతాయి. ఏరా చిన్ను, ఎలా ఉన్నావు? బాగున్నానత్తో. బుజ్జి ఏది?
ఇప్పుడే బయటికెళ్ళింది, వచ్చేస్తుందిలేరా. నిన్ను చూస్తే ఇప్పుడు ఎగిరి గంతులేస్తుంది. మా చిన్నగాడు బుజ్జితో ఆడుకోవడానికి వచ్చాడు. ఓ, లేదంటే మీతో కబుర్లు చెప్తూ కూర్చోవాలా ఏంటి? సరేలేరా, ఆగు, కాసేపుంటే బుజ్జి వచ్చేస్తుంది. అలా చూస్తూ ఉంటారు. ఇంతలో వర్షం మొదలవుతుంది. బుజ్జి పిచ్చుక కూడా కంగారుగా సరుకులు తీసుకుని ఇంటికొచ్చేస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర చుట్టాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటంట, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానులే బుజ్జి. చిన్న కూడా వచ్చాడు, ఇంకా ఆడుకోవడమే పని. అవును బుజ్జి, మనం కలిసి చాలా రోజులైంది కదా. అవునరా చిన్నగా, కానీ మనం ఇప్పుడు ఆడుకుందామనుకుంటే వర్షం వచ్చేస్తుంది. అవును, ఈ వర్షం ఎన్ని రోజులు లేదు కానీ ఈ రోజే మొదలు పెట్టింది. మేమొస్తే ఆ మాత్రం హడావడి ఉండాలి కదా తుని. అలా అందరూ మాట్లాడుకుంటూ ఇంట్లోనే ఉంటారు. ఇంతలో ఆ వర్షం వల్ల తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో అక్కడక్కడ కారుతూ ఉంటుంది. ఆ వర్షపు నీళ్లు మహిగ్రద్ద నెత్తి మీద పడుతూ ఉంటాయి. ఏంటి, నాపై నీళ్లు పడుతున్నట్టు అనిపిస్తుంది? అనిపించడం కాదే మహి, నిజంగానే పడుతున్నాయి. అవును మహి, అక్కడ లేకు. మా ఇల్లు వర్షం వస్తే నీళ్లు కారుతాయి. అక్కడ గిన్నె పెడతా నాకు. అవునా, ఈ వర్షం ఈ రోజు రావాలా ఏంటి? తుని పిచ్చుక వెంటనే వెళ్లి ఇంట్లో నీళ్లు పడే చోట గిన్నెలు పెడుతుంది. తనకి మెల్లగా భయం మొదలవుతుంది. తుని పిచ్చుక తన మనసులో, అమ్మో, ఇప్పుడు ఇంట్లో చుట్టాలున్నారు, ఇలాంటి సమయంలోనే వర్షం రావాలా? ఇంట్లో బుజ్జికి నాకే సరిగ్గా ఉండడానికి అవ్వదు. ఇప్పుడు అందరం ఎలా ఉండాలో ఏంటో అనుకుంటేనే బాధగా అనిపిస్తుంది. ఈ వర్షం వల్ల ఇంట్లో నీళ్లు కారుతున్నాయి. పాపం, రాక ఇంటికొచ్చారు, బాగా చూసుకోవాలి అని అనుకుంటుంది. తుని పిచ్చుక కాసేపు వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో వంట చేద్దామని అనుకుంటుంది. కానీ వంట చేయడానికి కూడా వీలవ్వకుండా బయట వర్షం పడుతుంటే తుని పిచ్చుక దానికి ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది. సరే, నేను వెళ్ళి వంట చేస్తాను. వంట ఎక్కడ చేస్తావు తుని నువ్వు? బయట చేస్తాను చిచ్చు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అవునా, మరి బయట వర్షంగా ఉంది కదా, నీళ్లు కూడా కారుతున్నాయి. అవును, కానీ నీళ్లు పడకుండా ఏదో ఒకటి సూరిలో పెట్టి మండిస్తానులే. అయ్యో, ఎంత ఇబ్బంది పడాలా? ఏం చేస్తాం చిచ్చు, ఏదీ లేనప్పుడు ఉన్నదానితోనే సర్దుకోవాలి కదా. అవునులే, అది కూడా నిజమే. తుని పిచ్చుక ఇంటి బయట వంట చేయడానికని అన్ని సిద్ధం చేసుకుని వర్షపు నీళ్లు పడకుండా అడ్డులు పెట్టుకుని వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే చిచ్చుకాకి మహిగ్రద్ద ఇద్దరు తన దగ్గరికి వెళ్తారు. అయ్యో, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇంట్లో కూర్చోండి. ఏం పర్లేదులే తుని, కొత్త చుట్టాలమా ఏంటి అలా అంటున్నావు? అవును తుని, ఏమైనా పని చెయ్యాలా? అయ్యో, ఏం వద్దండి, అన్ని నేను చేసుకుంటానులే, మీరు వెళ్ళండి. అబ్బా, ఏం పర్వాలేదులే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఏదైనా పని చెయ్యాలంటే చెప్పు, కూరగాయలు కొయ్యమంటావా? అయ్యో వద్దు, ఈ పని కదా, నేనెంతసేపు చేస్తాను చెప్పు. సరేలే, మేము కబుర్లైనా చెబుతాము. ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక వంట చేసేస్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ ఇంట్లోనే కూర్చొని ఆటలాడుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు. ఆహా తుని, ఈ వర్షంలో వంటలు గుమగుమలాడిచ్చేస్తున్నావులే. అవునవును, నిజమే. తుని వంట అంటే ఆ మాత్రం ఉంటుందిలే. అలా ఏం లేదులే, కానీ వంట అయిపోయింది, భోజనం చేసేద్దరు పదండి. అందరం కలిసి తినేద్దాం. అలా అందరూ ఆ ఇరుకు ఇంట్లోనే కూర్చొని భోజనం చేస్తారు. అలా ఆ రోజంతా చాలా కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. రాత్రవుతుంది. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు చాలా చిన్నదవ్వడంతో ఒకటే మంచం ఉంటుంది. అలాగే అందరూ ఆ ఇంట్లో పడుకోవాలంటే ఇరుకిరుగ్గా పడుకోవాల్సిన పరిస్థితి. ఇంకా అలా వర్షం పడుతూనే ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, ఈ వర్షం చూస్తే ఆగలేదు, ఇప్పుడు ఇంతమంది ఇంట్లో పడుకోవాలంటే కష్టమే. వచ్చిన చుట్టాలను కింద పడుకోబెడితే ఏం మర్యాదగా ఉంటుంది? వాళ్ళని మంచం మీద పడుకోమని నేను పుచ్చి కింద పడుకుంటాం అని అనుకుంటుంది. ఇంకా అందరూ కబుర్లు చెప్పుకోవడంలోనే మునిగిపోయి ఉంటారు. అలా చాలా సమయం గడుస్తుంది. ఈ వర్షం ఏంటో ఇంకా తగ్గనే లేదు. అవును, ఈ రోజే మొదలు పెట్టింది. అమ్మా, నాకు బాగా నిద్రొస్తుంది. అవునా బుజ్జి, ఆగు, కింద పక్కన వేస్తాను, పడుకుందాము. ఎందుకు తుని? బుజ్జి, నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో. పర్వాలేదక్క, మీరు పడుకోండి, నేను కింద పడుకుంటాను. అయ్యో, అలా ఏం లేదులే బుజ్జి. చిన్ను, నువ్వు కూడా పైన పడుకోరా. పర్వాలేదులే చిచ్చు, బుజ్జి కింద పడుకుంటుందిలే, దానికి అలవాటే. అయ్యో,
పిల్లలను కింద పడుకోబెట్టి మేం మంచం మీద ఏం పడుకుంటాం చెప్పు. అలా చిచ్చుకాకి గట్టిగా చెప్పడంతో బుజ్జి పిచ్చుక చిన్ను కాకి ఇద్దరు ప్రశాంతంగా పడుకుంటారు. తుని పిచ్చుక తన చుట్టాల కోసం కింద దుప్పట్లను వేస్తుంది. ఇక్కడ వర్షపు నీళ్లు పడుతూ ఉంటాయి. ఏం పర్వాలేదులే తుని, ఒక రోజుకి ఏం కాదులే, ఏదో ఒక పక్క సర్దుకుందాం. అయినా తుని, నీకు చాలా ఓపిక, అందుకే వచ్చిన చుట్టాలైనా మమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నావు. రాక రాక వచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా? అలా మాట్లాడుకుంటూ ముగ్గురు పడుకుంటారు. కాని రాత్రంతా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలా ఆ రాత్రి గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి వర్షం తగ్గుతుంది. అమ్మయ్య, వర్షం బాగానే తగ్గింది. అవును చిచ్చు, రాత్రంతా పడుతూనే ఉంది కదా. సరేలే తుని, ఇంకా మేం వెళ్తాము. ఇంకా ఉండమనాలనే ఉంది, కానీ నిన్న ఒక్కరోజే మా ఇంట్లో ఉండడానికి చాలా కష్టపడ్డారు. అయ్యో, అలా ఏం లేదులే తుని, నువ్వు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నావు. దాని ముందు ఇదంతా. నిజమేనత్తా, మంచిగా వంట చేసి పెట్టావు కూడా. సరే, మళ్ళీ అప్పుడప్పుడైనా వస్తూ ఉండండి. అలాగే తుని, నీ దగ్గరికి రాకపోతే ఎలా చెప్పు. సరేనత్త, బాయ్. నిన్నంత బాగా ఖర్చిపోయింది. అవును, నిజమే. అలా చిచ్చుకాకి వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక వాళ్ళ ఇంటికొచ్చిన చుట్టాలను వీలైనంత బాగా చూసుకోగలిగారని ఇద్దరూ ఆనందపడతారు.